బేసిక్‌గా మనం ఉండే అటువంటి పరిస్థితులు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన 10 సంవత్సరాల క్రితం ఒక పనిలో ఉన్నప్పుడు గానీ, లేదు అంటే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మన దగ్గరికి ఒకరికి వచ్చి ఒక పని అప్పజెప్పి, లేదు అంటే మనందరం కలిసికట్టుగా చేద్దాము ఒక పనిని అని చెప్పి దా అంటే తనలో జాయిన్ చేపించుకొని, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను మంచి ఎదిగి ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళను మర్చిపోవడం గానీ, లేదు అంటే దేకకపోవడం గానీ, లేదు అంటే వాళ్ళనసలు మొత్తానికే చూసి చూడనట్టు ఉండడం గానీ కరెక్ట్ గాదు. ఎందుకంటే వాళ్ళే మన జీవితంలో లేకపోతే మనం ఎన్ని కష్టాలు పడదుమో, లేదు అంటే ఎంత పని చేసినా గూడా ఆ గుర్తింపు రాకపోయేదో తెలవదు కానీ, వీళ్ళు మన జీవితంలోకి వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిన తర్వాత వీళ్ళను మర్చిపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఏ పొజిషన్ నుండి ఇప్పుడు ఏ పొజిషన్‌కి వచ్చిందో మనందరికీ తెలిసిందే. దాని ఫౌండర్ అయినటువంటి శ్రీకాంత్ చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ తన గ్రామంలో ఉండేటువంటి లేదు అంటే తన చుట్టుపక్కల కొన్ని తండాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న గ్రామాలు. సో ఆ గ్రామాలలో కొంతమంది యువకులను తీసుకొచ్చి ఇలా కంటెంట్ ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇదొక ప్లాట్‌ఫార్మ్ అవుతుంది. మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోని వాళ్ళను తీసుకొనొచ్చి ఒక ఛానల్ స్టార్ట్ జేసి దాంట్లో కొంత కంటెంట్‌ను వేయడం ద్వారా అతను ఎంత పాపులారిటీ చెందిండో అతనితో పాటు దాంట్లో యాక్ట్ జేసినటువంటి కొంతమంది యువకులు అంతే పాపులారిటీ పొందారు. కానీ ఆ పాపులారిటీ వచ్చిన తర్వాత ఇతన్ని దేకపోవడం గానీ, లేదు అంటే 'మై విలేజ్ షో'కి కొంచెం సపోర్ట్ జేయకపోవడం గానీ చూస్తా ఉంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 'మై విలేజ్ షో' లేకపోతే తను కూడా ఏదో రకంగా పైకొచ్చేవాడు కానీ ఇంత ఈ ఉన్నత స్థాయిలో వచ్చేవాడు కాదని కొంతమంది అభిప్రాయం. ఎందుకు అంటే బేసికల్‌గా ఆయన గూడా అప్పుడు యూట్యూబ్ ఛానల్‌లోనే ఉండేవాడు. కానీ అంతంత మాత్రమే ఉండేది. కానీ ఈ షోలు గానీ, ఈ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చేయడం ద్వారా లేదు అంటే తన వ్యక్తిగతంగా కొన్ని వీడియోలు చేయడం ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసే. అతనే ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే,